నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో అన్నిటికీ ఇది ప్రారంభం. ఆర్ యూ రెడీ? మీరు రెడీగా ఉన్నారా? ఇక్కడి నుంచి మనం కొత్తగా ఏదో ప్రారంభించబోతున్నాము. ఏదో ప్రారంభిస్తున్న సూచనలు మీకు ఆల్రెడీ వచ్చి ఉంటాయి. దేంట్లో ప్రారంభిస్తున్నాము, ఏం ప్రారంభమవుతుంది అని మనం వీడియోలోకి వెళ్ళాక చూద్దాము. ఇది కలెక్టివ్ జనరల్ రీడింగ్. సో ఇక్కడ చాలా ఎనర్జీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. చాలామంది వీడియోని చూస్తారు కాబట్టి కొంతమంది ఎనర్జీస్తో ఈ వీడియో రెజనేట్ అవ్వచ్చు, కొంతమందితో రెజనేట్ అవ్వకపోవచ్చు. ఎవరితో అయితే రెజనేట్ అవుతుందో ఈ వీడియో మీకోసమే. ఎవరితో అయితే రెజనేట్ అవ్వట్లేదో ప్లీజ్ ఇది మనది కాదు, ఇది ఇంకెవరికో చెందాల్సింది అని మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీకు నేను మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను, నేను వీడియో చేస్తున్నప్పుడు నా వీడియో ఎవరైనా చూస్తున్నప్పుడు వాళ్ళకి వీలైనంత వరకు నా మాటల వల్ల, నా వీడియో వల్ల వాళ్ళకి ఆశ కోల్పోకుండా వాళ్ళు ఏదో సాధించాలి అన్న ఉత్సాహం, ఉత్తేజం వాళ్ళలో నింపాలి. వాళ్ళకి ఆ ధైర్యాన్ని నా మాటల ద్వారా, మనకిక్కడ యూనివర్స్ ఏవైతే మెసేజెస్ ఇస్తుందో వాటి ద్వారా నేను కలిగించాలి అని నేను రోజు దేవుణ్ణి ప్రార్థించుకొని నేను వీడియోస్ చేస్తాను. నాకు ఇక్కడ ఎలాంటి స్వార్థము లేదు. నేను సంపాదించుకోవాలంటే ఏ విధంగానే సంపాదించుకోగలుగుతాను. రోజు ఇంత టైం నేను ఇక్కడ వెచ్చించి వీడియో రికార్డ్ చేసి దీన్ని ఎడిట్ చేసి దీన్ని మీ వరకు పంపించి దీని ద్వారానే నేను డబ్బులు సంపాదించాలనే ఏం రూల్ లేదు. సో చదువుకున్న చదువుకి ఉన్న కాస్త కూస్తో జ్ఞానానికి ఏ విధంగా అయినా కానీ మనం డబ్బులు సంపాదించగలుగుతాము. అండ్ నేను ఎక్కడ అనౌన్స్ కూడా చేయను దట్ నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను. నో, ఐ డోంట్ వాంట్ టు ప్రూఫ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు షో ఎనీబడి వాట్ ఐఎమ్ డూయింగ్, హౌ ఐఎమ్ అర్నింగ్. ఇవేం అవసరం లేదు ఎవరికి కూడా. ఇక్కడ నా ఇంటెన్షన్స్ పూర్తిగా ఒకదానిపైనే కేంద్రీకరించినాను. ఏంటి అంటే నా లైఫ్లో కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు రేపు అనేది చూడకుండా ఈ రోజుతో వాళ్ళ లైఫ్ని ముగించుకున్నారు. ఒకరు నా ఫ్రెండ్, ఒకరు మా పిన్నమ్మ, ఒకరు నా ఇంట్లో నా హెల్పర్. నేను ఎదురు చూసినాను, రేపు నా హెల్పర్ వస్తుందేమో అని నేను ఎదురు చూసినాను, కానీ రాలేదు తను. ఈరోజుతో తన జీవితం అయిపోయింది. నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తుందనో నాకు మెసేజ్ చేస్తుందా అని నేను ఎదురు చూశాను, కానీ నాకు ఫోన్ రాలేదు, నాకు మెసేజ్ రాలేదు. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు చాలా విషయాల్లో నన్ను ఇన్స్పైర్ చేసిన మా పిన్ని నన్ను మళ్ళా మీను అని పిలుస్తుందేమో అని చెప్పి నేను ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాను, కానీ మళ్ళీ నాకు మా పిన్ని గొంతులో ఆ పిలుపు నాకు ఇంతవరకు వినిపించలేదు. అలా మన చుట్టుపక్కల చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. కొందరు బయటకు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, సైలెంట్గా మనసులో పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నా వీడియోస్ ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదో ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆ నిమిషానికి వాళ్ళకి అలాంటి థాట్స్ ఉంటే దాన్ని తీసేసి మళ్ళీ లైఫ్ పైన కొత్తగా హోప్ క్రియేట్ చేయాలని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను అని, కానీ మీ వీడియోస్ నన్ను మభ్యపెడుతున్నాయి అంటే నేను ఒకటే చెప్తున్నా, నేను మభ్యపెట్టట్లేదు ఎవరిని, నేను ఎవరికి భ్రమలు కలిగించట్లేదు. మీకు ఏమన్నా పొరపాట్ల భ్రమలు ఏమన్నా మీకు కలిగించుకొని ఉంటే ఆ భ్రమల్ని నేను తొలగిస్తున్నాను. నేను ఎంతసేపు మీ లైఫ్ ఇట్లా మారిపోతుంది అని చెప్పట్లేదు. మీరు ఇలా చేసుకొని మీ లైఫ్ని మార్చుకోండి అని చెప్తున్నాను. చాలా డిఫరెన్స్ ఉంది. ఊరికనే మీ లైఫ్ మారిపోతుంది, మీకు ఇట్లా మీరు ఎక్స్పెక్ట్ చేయండి, మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేయండి అంటే నేను ఒప్పుకుంటాను. కానీ మీ లైఫ్ ఇట్లుంది, మీరు ఇట్లా బాధలు పడుతున్నారు, లేకపోతే మీకు ఇట్లా కష్టం ఉంది, మీరు ఇలా ఉంటే మీ లైఫ్ మారుతుంది, మీ సిచ్యువేషన్స్ని మీరు బెటర్ చేసుకోగలుగుతారు. మీ ధైర్యాన్ని మీరు కోల్పోకండి. ఏదో ఒకటి చేసి మనం బతకాలి, మనం బతికి నిరూపించుకోవాలి. కానీ మనం వెళ్ళిపోయి ఏం నిరూపిస్తున్నాము, ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాము? ఒక 2 రోజులు బాధపడతారేమో, ఆ తర్వాత ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఎవరు కేర్ చేస్తున్నారు? ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఉండి, లేదు ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో, ఎవరైతే కుమిలిపోతున్నారో, చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక, సో అలాంటి వాళ్ళకి ఎక్కడో చిన్న హోప్ని కలిగిస్తే ఆ ఒక్క చిన్న హోప్ చాలు మన లైఫ్ని 1000 వేస్లో మనం మార్చుకోవడానికి.
నేను బాధపడుతున్న రోజుల్లో నా పక్కన ఒకరు ఉండి నాకు ధైర్యం చెప్పకపోయినంటే ఈరోజు నేను ఇలా కూర్చొని ఇంకొక 10 మందికి ధైర్యం చెప్పలేను కదా. అంటే ఏంటి, మన అనుకున్న వ్యక్తి ఎవరన్నా మనతో ఉన్నప్పుడు మనకు దానికి మనం అసలు విలువ కట్టలేము. వాళ్ళ వల్ల మనం చాలా అంటే అక్కడ అవసరం. మనం నిలబడ్డానికి కానీ, మనం మారడానికి కానీ, లేకపోతే మన లైఫ్ మారడానికి కానీ, మన ఆలోచనలు మారడానికి కానీ, మనం రేపు చూడడానికి కానీ. ఈరోజు మనం ఎంత బాధపడి నిద్రపోయినా కానీ రేపు తెల్లారితో లేస్తే అదొక ఫ్రెష్ మార్నింగ్, అదొక ఫ్రెష్ లైఫ్. ఈరోజు నిద్రపోయిన వాళ్ళు రేపు నిద్ర లేస్తారో లేదో కూడా తెలీదు. మనం రోజు నిద్ర లేస్తున్నామంటే అర్థం ఏంటి, మనకి ఇంకొక రోజు ఉంది అని అర్థం. ఆ రోజుని మీరు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? కష్టాలు ఎవరికి ఉండవు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి అక్కడే కూర్చొని కుమిలిపోతూ ఏడ్చుకుంటూ దానివల్ల ఏం లాభం? ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలీదు, ఎంతమందికి అర్థమవుతుందో కూడా నాకు తెలీదు. నేను చెప్తున్నాను కదా, ఏం పెద్ద బెనిఫిట్ లేదు నాకు. ఎవరైతే నా వీడియో చూసి ఎంతమంది అయితే చూసి నా వీడియో కింద అక్క మా లైఫ్లో ఎంతో కొంత మార్పులు వస్తున్నాయి, మేము హ్యాపీగా ఉండగలుగుతున్నామా, అలాంటి వాళ్ళు చాలు నాకు. నాకేం పెద్ద హోప్స్ ఏం లేవు. నాకు ఆ కొంతమంది లైఫ్లో నేను హోప్ ఇచ్చి వాళ్ళ లైఫ్ మారితే నాకన్నా భూమిపైన సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరు లేరు. నాకు అలా కొంతమంది చాలు. అలా ఎవరైతే నన్ను ఇష్టపడి నా వీడియోస్ చూసి దానివల్ల ఇన్స్పైర్ అయ్యి ఎవరైతే హ్యాపీగా ఉన్నారో నాకు అలాంటి వాళ్ళు చాలు. అలాంటి వాళ్ళ కోసం నేను రోజు ప్రే చేస్తున్నాను. దట్ నేను మాట్లాడే ప్రతి మాట ఏదో విధంగా ఒకరికి హీలింగ్ కలిగించాలి, అంటే ఒకరికి ఊరట లభించేలాగా ఉండాలి. నా నోట్లోంచి మంచి మాటలు రాని దేవుడా, నాకు మంచి బుద్ధి తెలివి ఇవ్వండి. సో నేను ఏదైతే ట్రై చేస్తున్నానో, చెప్పించాలనో లేకపోతే చెప్పాలని, ఎక్కడో ఒక చోట ఆ మార్పు వస్తే సంతోషిస్తానని ఏదైతే నేను వ్యక్తపరుస్తున్నానో అది కరెక్ట్గా రీచ్ అయ్యేలాగా చూడండి అని నేను 100 సార్లు దేవుడికి మొక్కుకుంటా. రోజు నేను అదే మొక్కుకుంటా. లోక సమస్త సుఖినో భవంతు, ఇదే నా ప్రేయర్స్. మా నానే అంటాడు, ఫస్ట్ మనం బాగుండాలి కదా, నువ్వు ఎంతసేపైనా ఇట్లా మొక్కుకుంటావేంటి అని చెప్పి. నాకు తెలియదు. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఇదే తెలుసు. నేను బాగున్నాను, నాకు ఎంత కష్టం ఉన్నా నేను బాగున్నాను, నేను ఎలా ఉన్నా నేను బాగున్నాను, నేను అది ఫీల్ అవుతాను తెలుసా. నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. నాకు వీలైనంత వరకు నా చుట్టుపక్కల వాళ్ళని నేను హ్యాపీగా ఉంచుకుంటాను. నాకు అనిపిస్తే నేను ఏదైనా చేస్తాను, లేకపోతే నా పాటికి నేను గమ్మని నా పని నేను చూసుకుంటాను. ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టం ఉంటుంది, కష్టం లేని మనిషే ఉండడు. మనం ఎంత కష్టం చూస్తామో అంత జ్ఞానం పెరుగుతుంది మనకి, అంత స్ట్రాంగ్గా తయారవ్వగలుగుతాం మనం. సో కష్టాన్ని కాదనుకోకండి. కష్టం వచ్చినప్పుడే మీ రియల్ స్టామినా తెలుస్తుంది. కష్టకాలంలోనే ఎవరు మనవాళ్ళు అని తెలుస్తుంది. కష్టకాలంలోనే మనమేంటో మనకి పూర్తిగా తెలుస్తుంది. కష్టం లేకపోతే ఇవేం మనకు తెలియవు. గుడ్డి గుర్రాలంలాగా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. మనం ఎవరూ గుడ్డి గుర్రాలం కాదు కదా. నాకు ఇంతకన్నా ఎక్కువ దీని గురించి మాట్లాడాలని లేదు. మనం టాపిక్లోకి వెళ్దాం. అన్నిటికీ ఇది ప్రారంభం. సో అన్నిటికీ ఏది ప్రారంభమో ఈరోజు మనకి టారో ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటుందో మనం చూద్దాం. మీరు రెడీనా? ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. నాకు అసలుకి ఒక వీడియోలో ఇలాంటి మాటలు మాట్లాడాలనిపించదు, కానీ నేను ఏం చేయలేను. ఎందుకంటే నేను లైవ్స్ పెట్టను, నాకు పర్సనల్ ఇంటరాక్షన్ ఏం లేదు మీతో. నేను ఏదైనా చెప్పాలనుకుంటే నేను వీడియో ద్వారానే చెప్పగలుగుతాను. నేను ఇలాంటి ఎమోషన్స్ని చాలా కవర్ చేసుకొని నేను వీడియోస్లో నాకు కార్డ్స్ వచ్చినప్పుడు నా కార్డ్స్లో ఏదైతే కనిపిస్తుందో ఆ రీడింగ్లో నేను అది చెప్తుంటే నాకు నాకు ఏదైనా ఒక మెసేజ్ ఇట్లా మాదిరా, మీరు మభ్యపెట్టకండి, మీరు మోసం చేస్తున్నారు, ఇలాంటి మాటలతో మీరు డబ్బు సంపాదించడానికి ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు, ఇలాంటి ఏదైనా ఒక కమెంట్ వచ్చినా కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంటెన్షన్స్ అవి కాదు కదా. ఇప్పుడు అవే ఇంటెన్షన్స్ పెట్టుకొని నేను ఇక్కడ వీడియోస్ చేస్తూ ఉంటే
నేను ఖచ్చితంగా ఆ మాటల్ని నేను తీసుకోవచ్చు, కానీ ఆ ఇంటెన్షన్స్ నావి కాదు. సో అది ఏ రూపంలో నేను తెలియజెప్పాలి? బుద్ధుడు కూడా ఆయన భిక్షాటనకి వెళ్తే ఆయన అందరూ ఏవేవో మాటలు అంటుంటే భక్తులు వచ్చి ఇట్లా అంటున్నారు అంటే నేను స్వీకరించట్లేదు అన్నారు. కానీ అక్కడ కూడా ఒకరు తెలియపరిచినారు ఆయనకి, మిమ్మల్ని ఇట్లా అంటున్నారు అని. ఆయన సమాధానం వాళ్ళ ద్వారా ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ ఈ సమాధానాన్ని మనం ఇంతమంది చెప్పుకుంటున్నాం కదా. సో ఆ విధంగా కూడా నేను ఒకసారి వ్యక్తపరచాలి కదా, అది నేను వ్యక్తపరిచేశాను. ఇక మీదట నేనైతే వ్యక్తపరచను. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎవరి లైఫ్ అన్నా హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళు అనుకున్నటివన్నీ మనస్ఫూర్తిగా తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్. నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను కార్డ్స్ ద్వారా వస్తున్న మెసేజెస్ని మీకు ఒక దూతలాగా నేను మీకు ఇవ్వగలుగుతాను, కానీ అంటే కార్డ్స్ నాకు రీడింగ్ వచ్చు కాబట్టి నేను మీకు కన్వే చేయగలుగుతాను, కానీ నేను వచ్చి మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నేను చేయించలేను కదా, స్పూన్ ఫీడింగ్ అయితే ఇవ్వలేను కదా. సో మనం మెసేజెస్ని రిసీవ్ చేసుకున్నాము, మన లైఫ్ని మనం ఎట్లా మోల్డ్ చేసుకోవాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. చిన్నపిల్లలం కాదు కదా. నా వీడియోస్ చూసేదంతా 11 years నుంచి 18 years వాళ్ళు 1%, 2% అంతే. మిగతా అంతా ఏంటంటే 20 years పైబడిన వాళ్ళు నా వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. అంటే మనకి 21 yearsకి మనం మేజర్స్ అయినప్పుడు మెంటల్ మెచ్యూరిటీ కూడా ఎంతో కొంత వచ్చింటుంది కదా. సో మనం ఎలాంటి దీంట్లో ఉన్నాము, ఏది మంచి ఏది చెడు అనేది మనం తెలియకుండానే ఇన్ని సంవత్సరాలు పెరిగినామా? పోనీ తెలియలేదు అనుకున్నా కానీ మనం ఇప్పుడు గమనిస్తున్నాం కదా. మనం ఇప్పుడు అసలు ప్రపంచం ఎట్లా మారింది, ఎలా ఉన్నారు మన చుట్టుపక్కల మనుషులు, మనం ఎలా ఉండాలి? I just want to calm my energies. Just give me a moment. I'm really sorry if I've hurt anybody's emotions, but I strongly feel this is needed at this point of time. Thank you so much for listening to me patiently. సో ఇక్కడ మనం చూద్దాం, మీ జీవితంలో ఇలాంటి కొత్త ప్రారంభాలు ఏమున్నాయి అంటే అన్నిటికీ ఇది ప్రారంభం అని చెప్పినా కదా. సో మన జీవితంలో అలాంటి ప్రారంభాలు ఏంటి, మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు? మనం ఫస్ట్ టారో కార్డ్స్లో చూద్దాం. 6 of Cups, Moon, Nine of Swords, Queen of Swords, Judgment. సో ఇక్కడ మనకు వచ్చిన కార్డ్స్ ప్రకారం మనం చూస్తే, మీరు ఏదైతే మీరు చేస్తున్నారో దానికి మీకు రావాల్సింది రావట్లేదు, నాకు రావాల్సిన రికగ్నైజేషన్ నాకు రాలేదు, నాకు రావాల్సిన ప్రేమ తిరిగి రావట్లేదు, నేను వీళ్ళపైన ప్రేమ చూపిస్తున్నాను, నాకు తిరిగి ప్రేమ రావట్లేదు, నేను వీళ్ళ కోసం అన్నీ చేస్తున్నాను, వీళ్ళు నా కోసం ఏం చేయట్లేదు, నేను ఇక్కడ చాలా కష్టపడిపోతున్నాను కానీ నా కష్టాన్ని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు, నా కష్టానికి తగిన ఫలితం నాకు రావట్లేదు, నేను ఇచ్చింది నాకు వెనకటి రావట్లేదు అని ఇక్కడ చాలామంది ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలు ఏంటంటే మిమ్మల్ని చాలా క్షోభకి గురి చేస్తున్నాయి. మీరు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు, మీరు ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. నేను వీళ్ళ కోసం ఇంత స్ట్రాంగ్గా నిలబడినాను, నాకు కష్టం వచ్చినప్పుడు నా కోసం ఎవరు నిలబడట్లేదే, లేకపోతే నా బాధని పంచుకోవడానికి నాకు ఎవరు లేరు, నేను ఒంటరిగా మిగిలిపోయినాను. ఇలాంటి ఫీలింగ్స్ మీకు ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏదైతే ఇచ్చినారో అది మీరు తిరిగి పొందేది, మీరు ఇచ్చింది కంపారిజన్లోనే లేదు అనుకున్నప్పుడు మీరు ఇవ్వడం మానేసేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇస్తున్నారో దానికి తగిన ఫలితం వెనక్కి వస్తుంది అంటే ఇవ్వడంలో అర్థం ఉంది. నేను ఇస్తున్నాను కానీ నాకు తిరిగి ఏం రావట్లేదు అన్నప్పుడు మీరు ఎందుకు ఇంకా ఇస్తున్నారు? మీరు ఒకసారి చూసినారు, 2 సార్లు చూసినారు, 10 సార్లు చూసినారు, మీకు అర్థమైపోతుంది ఇది తిరిగి రావట్లేదు అని చెప్పి. అప్పుడు మళ్ళా ఎందుకు అదే పని చేస్తున్నారు? ఎందుకు అదే విధంగా ఉంటున్నారు?
మనం ఖచ్చితంగా మారాల్సిన టైం అయితే వచ్చింది. మీరు మారాల్సిన టైం వచ్చింది కాబట్టి ఈ వీడియో మీ ముందరకు వచ్చింది. ఈ వీడియో ముందర నేను ఏదైతే ఇదంతా చెప్పినానో ఇది చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎక్కడ వ్యక్తపరచలేదు. ఈరోజు ఈ వీడియోతోనే ఇదంతా వ్యక్తపరిచినాను అంటే దానికి కూడా దీంతో ఏదో సంబంధం ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి 9 ఆఫ్ సోర్స్ వచ్చింది కదా, ఇక్కడ ఏంటంటే ఈ ఏంజిల్ ఏంటంటే వీళ్ళని బ్లెస్ చేస్తుంది. దట్ మీకు పిల్లలు పుడతారు, కానీ పుట్టిన వెంటనే ఏంటంటే ఆ పిల్లోడిని తీసుకొని వచ్చి నాకు ఇచ్చేయాలి అని చెప్పి. తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళకి పిల్లలు పుడితే చాలు, సరే పుట్టిన తర్వాత ఆ ఏంజిల్ ఏం గుర్తుపెట్టుకోవద్దులే, మన బిడ్డను మనమే పెంచుకోవచ్చు అనుకొని స్వార్థంతో ప్రామిస్ చేసేస్తారు. దట్ సరే మేము కానీ కన్సీవ్ అయ్యి బేబీ పుట్టిందంటే నీకు తెచ్చిచ్చేస్తాము అని చెప్తారు. అలానే ఆమె బ్లెస్ చేస్తుంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, బేబీ పుడుతుంది. సో ఆ ఏంజిల్ ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటుంది, వీళ్ళు ఇంక తీసుకొని వస్తారేమో అని చెప్పి. వాళ్ళు తీసుకొని రారు. అప్పుడు ఆమె ఒక రోజు ఇన్ఫామ్ చేస్తుంది, మీరు బేబీని నాకు రిటర్న్ ఇవ్వాల్సిన టైం వచ్చింది, మీరు బేబీని తీసుకొని రండి అని చెప్పి. వాళ్ళు చాలా ఏడుస్తారు, వాళ్ళు చాలా ప్రాధాన్యపడతారు. ఏమంటే వద్దు, మా బేబీని మాకే ఇచ్చేయండి, మా బేబీని మీరు తిరిగి తీసుకోవద్దండి అని చెప్పి. అప్పుడు ఆ ఏంజిల్ ఒకటే మాట చెప్తుంది, ఏమనంటే మీరు నాకు ఆల్రెడీ ప్రామిస్ చేసినారు మీకు బిడ్డ పుడితే నాకు ఇస్తానని చెప్పి. ఈరోజు మీరు మీ ప్రామిస్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయకుండా, అంటే మీ ప్రామిస్ని ఎట్లా మీరు తప్పుతారు? సో మీరు ప్రామిస్ చేశారు కాబట్టి మీరు బేబీని నాకు ఇచ్చేయాలి అంటుంది. ఇదే నీతి ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. మనం తెలుసో తెలియకో ఒక్కొక్కసారి ప్రామిసెస్ చేసేస్తాము, మనమే కమిట్ అయిపోతాము. ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అని పూర్తిగా కనుక్కోకుండానే మనమే కమిట్ అయిపోతాము. మనం కమిట్ అయిపోయి మళ్ళీ ఏంటంటే వాళ్ళని నిందిస్తాము. ఆమె ఇంకొక మాట కూడా చెప్తుంది, నేను ఆ రోజు మీకు ప్రెగ్నెంట్ అవుతారు, మీకు బేబీ పుట్టిన తర్వాత నాకు ఇవ్వండి అన్నప్పుడు మీరు ఆ రోజే కానీ లేదు మాకు బేబీ కావాలి, పుట్టిన తర్వాత నేను మీకు ఇవ్వను, నా బేబీతో నాకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా, నేను ఇన్ని నెలలు మోసి కనిన దానికి నాకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా, సో నేను ఇవ్వను అని ఉంటే నేను ఆ రోజు డిసైడ్ చేసుకొని నింటాను, మీ నిర్ణయంతో నేను ఏకీభవించి మీకు బేబీ పుట్టేలాగా బ్లెస్ చేసి నింటానా, లేదు అంటే అలా బ్లెస్ చేయకుండా నా పాటికి నేను వెళ్ళిపోయి ఉంటానా అని. సో మీరు క్లియర్గా మీ ఇంటెన్షన్స్ని నాకు వ్యక్తపరచలేదు, ఈరోజు మీరు యాజ్ ప్రామిస్డ్ మీ బేబీని నాకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి అంటుంది. చాలా ఏడుస్తారు, ప్రాధేయపడతారు. సో అంటే మనకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా అవకాశం చేజారిపోయిన తర్వాత మనం ఎంత దాని గురించి కుమిలిపోయి ఏడిస్తే ఏం లాభం? ఎంత మనము నిద్రలేని రాత్రులు గడిపి, ఎంత మనం పానిక్ అటాక్స్కి గురయ్యి, ఎంత మనం రిగ్రెట్ ఫీల్ అయ్యి అయ్యో నేను ఆ రోజు అలా చేయకపోయినంటే బాగుండు అని చెప్పి మనం ఇతరులతో కలవలేక, మన మనసులో ఉన్నది ఇతరులకు పంచుకోలేక, ఒక్కొక్కసారి మనం ఇలా చెప్పినామంటే అవును నిజమే కదా, నువ్వు ఎందుకు అలా చేసినావు, నువ్వు ఇలానే ఫ్రాంక్గా చెప్పేసి ఆ రోజు దాన్ని తీర్చుకోవడానికి మనకేంటంటే సరేలే ఒక మాట ఇచ్చేస్తే ఏమైపోయింది, ఇచ్చేద్దాము, మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుంది కదా, ఆ తర్వాత బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ ఆలోచించుకుందాంలే, మళ్ళీ ఎట్లో కాళ్ళలో వేళ్ళలో పడి మన బేబీని మనం ఉంచేసుకుందాము అని ఇలా ఆలోచించారు. కానీ ఇది ఒక్క సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకొక సైడ్ ఆఫ్ ద స్టోరీకి ఏమో ఆ రోజుకి వాళ్ళు ఒప్పుకోకుండా మన బేబీని ఖచ్చితంగా తీసేసుకుంటే మనం ఆ రోజు బాధపడాలి కదా. మనకు సామెతే ఉంది కదా, అంత నిష్ఠూరానికన్నా ఆది నిష్ఠూరం మేలు అని చెప్పి. సో ఆ విధంగా మనం ఫస్టే కొంచెం కాన్షియస్గా ఉండి, మనం ఫస్టే కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఫస్టే కమిట్ అవ్వకూడదు. ఇచ్చినాము వెనక్కి రాలేదు. ఎందుకు ఇచ్చింది వెనక్కి రావట్లేదు అంటే మనకి ఇక్కడ క్లారిటీ లేదు. మనం ఒక వర్షన్లో మనం ఒకలాగా ఆలోచిస్తున్నాము, ఎదుటి వాళ్ళు ఇంకొక లాగా ఆలోచిస్తున్నారు. మన ఇంటెన్షన్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ పైన ఒంటరిగా మిగిలిపోయినారు, కన్ఫ్యూజన్స్లో, ఇల్యూషన్స్లో, బాధతో. సో మనకి ఎవరు మనతో ఎందుకు రావట్లేదు అంటే అక్కడ ఎవరు కూడా డల్ ఎనర్జీస్లో ఉండే వాళ్ళతో ఎవరు ఉండాలనుకోరు. ఎవరికి వాళ్ళ లైఫ్ చాలా సింపుల్గా హ్యాపీగా ఒక సెలబ్రేషన్ లాగా గడిచిపోవాలనుకుంటారే కానీ నీకు కష్టం ఉంది, నీతో పాటు నేను వస్తే నాకు దరిద్రమే వస్తుంది తప్పితే నేనేమన్నా అక్కడ లాభపడతానా. ఇప్పుడు ప్రతి ఒక్కరు లాభం గురించి ఆలోచిస్తున్నారు.
స్వార్థంగానే ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలా ఆశిస్తారు దట్ మనం అది మీ గొప్పతనం. ఎవరన్నా కష్టంలో ఉంటే వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలని, లేదు వాళ్ళతో నిలబడాలి అనేది మీ గొప్ప మనసు, మీ గొప్పతనం. వాళ్ళు ఏమైనా కోరుకుంటున్నారా మిమ్మల్ని వచ్చి ఉండమని? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గర నుంచి సహాయం తీసుకొని ఇదే మాట అడుగుతారు, మేము అడిగినామా, నువ్వు చేయకపోయినంటే ఇంకొకరు చేసి నింటారు అంటారు. మనం మొఖాలు ఎక్కడ కొమ్మ పెట్టుకోవాలి? వీడియోస్ చేస్తున్నానంటే పూర్తిగా నా స్వార్థము. నేను ఎవరికో ఎక్కడో నా మాటలతో ఇన్స్పైర్ అవుతారేమో, లైఫ్ మారుతుందేమో అన్న హోప్తో నేను చేసుకుంటున్నాను. కానీ నేను కంపల్సరీ మీరు చూడండి 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 అంటే మీరు చూడరు కదా. మీకు నచ్చితేనే మీరు చూస్తారు. సో నేను ఎవరిపైనా ఫోర్స్ చేసి నేను ఎవరిపైనా రుద్దలేను కదా నా వీడియోస్ ఎత్తుకొని పోయి. సో నా స్వార్థం, పూర్తిగా నా స్వార్థమే. నేను వీడియోస్ నాకు ఇష్టము, టారో నాకు ఇష్టము, నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నా. నాకు అట్లా చేయకూడదు అనుకున్న రోజు నేను ఆపేస్తా. ఇక్కడ ఎవరు నన్ను ఫోర్స్ చేయట్లేదు, ప్రెషర్ చేయట్లేదు. అదేవిధంగా మీరు ఏదైనా చేస్తున్నారంటే అది మీకు అనిపించి మీరు చేస్తున్నారు. అది తిరిగి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి అదే విధంగా లేకపోతే అంతకన్నా ఎక్కువగా రావాలి అంటే అది రాదు. ఇది కూడా నాకు ఓవర్ ఎక్స్పీరియన్స్ పైన నాకు అర్థమైంది. మనం అనుకుంటాము మన 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 అని, ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి కదా అది. సో ఎదుటి వాళ్ళు అనుకునేంత వరకు మీకు ఓపిక ఉంటే వెయిట్ చేయండి. లేకపోతే మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయి మీరు హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొని ఇలా టార్చర్ మీకు మీరు పెట్టుకోవద్దండి. ఎవరు మిమ్మల్ని ఇక్కడ టార్చర్ చేయట్లేదు, మనమే మనల్ని టార్చర్ చేసుకుంటున్నాం లేనిపోయిన ఆలోచనలతో. ఇలాగని లేకపోతే ఎలా తయారవుతుంది అనేది చెప్తా చూడండి. ఇప్పుడు ఆర్ యూ రెడీ? అన్నిటికీ ఇది ప్రారంభం. ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు చెప్పు, అంతే. ఒకటే మాట, ఫసాక్ అంటారే అట్లా మాదిరి కత్తి పట్టుకొని చూడండి. ఎంతమందిని దాటుకొని వచ్చింది, ఎన్ని శూలాలకి ఎన్ని పుర్రెలు వేలాడుతున్నాయి చూడండి. ఆమె అంత ఖచ్చితమైన మనిషి. ఎవరైనా మనతో ఏదైనా అన్నా ఏదైనా చేయాలనుకున్నా కానీ అది ఖచ్చితంగా తూచినట్టు, ఇంతే అంటే ఇంతే, ఇక్కడికే అంటే ఇక్కడికే, ఇట్లే అంటే ఇట్లే, అంతే. ఒక గిరి గీసుకున్నామా, ఈ లోపలికి ఎవరు రావాలి, ఈ బయట నుంచే ఎవరు మాట్లాడి అట్నుంచి అట్టు వెళ్ళిపోవాలి అనేది మనం పెట్టుకోవాలి. ఒకరిని వాళ్ళ బుద్ధి చూసినామా, ఓకే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే ఇది ఇట్లాంటి సిచ్యువేషను, లేకపోతే ఇక్కడ ఈ జాబ్లో ఇలాంటివి ఉంటాయి, ఇష్టమైతే ఉన్నామా లేకపోతే బయటకు వచ్చినామా. బయటకు వస్తే ఎట్లా అని క్వశ్చన్ మార్క్ పెట్టకండి. బయటకు వస్తే ఏదో ఒకటి చేసి బతుకుతాము. ఏమైంది ఇప్పుడు? 4 రోజులు తిండి తినకపోయినా కానీ ఏం నష్టం రాదు. నీళ్ళు తాగి బతకగలుగుతాము. మనతో పాటు మన ఫ్యామిలీ ఉంటుంది. రెస్పెక్ట్ఫుల్గా మనం ఉన్నంత కాలం వరకు మనకి ఏదో విధంగా దేవుడు దారి చూపిస్తాడు. మిమ్మల్ని తీసుకొని అగాధంలో అయితే మటుకు వేయడు. మనం ఏంటంటే మన కోరికల వల్ల మనం ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉండాలి, మనం ఇంత డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే మనం ఇలాంటి గుడల్లో వేసుకోవాలి, మనం ఇలాంటి నగలు పెట్టుకోవాలి, లేకపోతే మనం బయటికి వెళ్తే ఈ కార్లో వెళ్ళాలి, మనం ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే మనం పెట్టుకున్నటివి. ఇవి సెల్ఫ్ ఇంపోజ్డ్ థాట్స్, సెల్ఫ్ ఇంపోజ్డ్ ఫీలింగ్స్. ఇలా ఉంటేనే ఎదుటి వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే మనల్ని అసలు మనుషుల కింద కూడా తీసుకోరు. ఎవరికి కావాలి, వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు తింటారు, వాళ్ళు పోతారు, వాళ్ళు వస్తారు. మనకేంటి, మన దగ్గర ఉన్న దాంతో మనం ఎలా హ్యాపీగా ఉండగలుగుతాం, మన చుట్టుపక్కల వాళ్ళని ఎలా హ్యాపీగా పెట్టుకోగలుగుతాము. నా ఎగ్జాంపుల్ చెప్పమంటారా? నా సిబ్లింగ్స్ ఇద్దరు వాళ్ళ ప్రొఫెషన్స్లో, నేను ఎలా మాట్లాడుతున్నా అంటే ప్రొఫెషనల్ లైఫ్ వరకు మాట్లాడుతున్నా. నా ఇద్దరు సిబ్లింగ్స్ వచ్చి దే ఆర్ వెల్ సెటిల్డ్ ఇన్ దేర్ ఓన్ ప్రొఫెషన్స్ అండ్ దే డోంట్ ఫీల్ రైట్. నేను ఏదైతే చేస్తున్నానో ఇది కరెక్ట్ కాదనుకుంటారు. ఎందుకంటే ఒక డెంటిస్ట్, ఒక డాక్టర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఒక యూట్యూబ్లో మా అక్క వీడియోస్ చేస్తుందంటే దానికి రెస్పెక్ట్ ఉండదు అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ నేను దీన్ని ఒక తపస్సులాగే, నిజం చెప్పాలంటే తపస్సులాగే తీసుకున్నాను. నాకు ఎన్ని పనులున్నా, నాకు ఏమున్నా, నాకేం కమిట్మెంట్స్ ఉన్నా, నేను అడ్వాన్స్డ్గా కొన్ని వీడియోస్ రికార్డ్ చేసుకోవడం కానీ. మీరు అసలు నమ్ముతారా, ఫెబ్ వాజ్ జామ్ ప్యాక్. నాకు నా ఓన్ నా కజిన్, నా ఓన్ సిస్టర్ అనుకోండి పోనీ, తన పెళ్ళి ఉన్నింది. తన పెళ్ళికి నేను వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ ఎక్కడ గ్యాప్ రాలేదు.
ఏ రోజుకి ఆ రోజు డే బై డే ఇప్పుడు రోజు వీడియోస్ వస్తున్నాయి. అప్పుడు ఏంటంటే ఒకరోజు వీడియో ఒకరోజు షార్ట్ వచ్చింది. దాన్ని మిమ్మల్ని ముందరే నేను ట్యూన్ చేసినాను. దానికి ఒక 1.5 month ముందర నుంచే వీక్ డే బై డే మీకు ఒకరోజు లాంగ్ వీడియో వస్తే ఒకరోజు షార్ట్ వీడియో వస్తుంది అని చెప్పి నేను అనౌన్స్ చేసి అలా మీ మైండ్ని ట్యూన్ చేసి నేనేంటంటే ఎందుకు అంటే నాకు తెలుసు రోజు లాంగ్ వీడియోస్ చేయలేను, ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఆల్రెడీ మ్యారేజ్, సో నాకు అక్కడ బాధ్యత ఉంది, అక్కడ నేను తనతో పాటే నేను ఉన్నాను. సో నాకు పనులు కొన్ని ఎక్స్ట్రా యాడ్ అయినాయి. సో నేను దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే నేను ఎక్కడో ఒక చోట కొంచెం నేను రిలాక్స్డ్గా పోవాలి అని చెప్పి. సో నేనేమనుకున్నాను, సరే రోజు వీడియోస్ అంటే అది హెక్టిక్ అయిపోతుంది, ఒకరోజు వీడియో ఒకరోజు షార్ట్ అయితే మేనేజ్ చేయగలుగుతాను, అది ఆ రోజు చేస్తే అది బాగోదు. సో ఫస్ట్ నుంచే కొంచెం దీన్ని ట్యూన్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టగలుగుతానో నేను అప్పుడు మళ్ళీ రెగ్యులర్గా రోజు వీడియోస్ పెడతాము అని నేను అట్లా ప్లాన్ చేసుకొని నేను దాన్ని చేసిన. నేను ఎక్స్క్యూజెస్ ఇవ్వట్లేదు కదా. నాకేదైతే ఉందో అది నా హెడ్ఏక్, అది మీకు సంబంధం లేదు కదా. నేను చెప్తున్నా, రన్ చేయగలిగిన రోజులు రన్ చేయాలి, లేదు అనుకున్న రోజు మొత్తం క్లోజ్ చేసేసేయాలి, అంతేగాని అరాకొరా చేయకూడదు. సో నాకు అరాకొరా చేయాలని లేదు, నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. సో అదేవిధంగా మీ లైఫ్లో మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ఆ స్టామినా ఉంది, మీకు ఆ విల్ పవర్ ఉంది, మీకు ఆ శక్తి ఉంది, మీకు ఆ ఇంటెలిజెన్స్ ఉంది, మీరు చాలా స్మార్ట్, మీరు ఉపయోగించుకోండి ఇవన్నీ. మీకు ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది, ఇది ప్రారంభం అన్నాను కదా, ఇది రెన్యువల్స్ గురించే మాట్లాడుతుంది. కార్డ్ నెంబర్ 20. ఈయన ఎవరు తెలుసా? మంకీ మ్యాన్ అనమాట. మనకి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎట్లనో మనకి మన హిందూ ధర్మంలో, చైనీస్ దీంట్లో ఏంటంటే మంకీ మ్యాన్ అని చెప్తారనమాట. ఆయనకి ఎనలేని శక్తి ఉంది, ఆయన ఏమన్నా చేయగలుగుతారు, కాకపోతే ఆయన శక్తి గురించి ఆయనకి గుర్తు చేస్తూ ఉండాలి, అప్పుడు ఆయన ఈ సూర్యుడినైనా కానీ తాకేసి రాగలుగుతాడు అని. అసలు మూతి ఎందుకు ఆయనకి ఎర్రగా అయింది తెలుసా? ఆయన సూర్యుడిని మామిడికాయ అనుకొని అది తినాలనుకొని పోతాడు ఆయన వైపు. సూర్యభగవానుడు వచ్చి ఏంటి ఈ పిల్లోడు నా వైపు వస్తున్నాడు అని భయపడతాడు. వెళ్ళి ఆయన దగ్గర నోరు తెరుస్తాడు, మూతి కాలుతుంది, కింద వచ్చి పడతాడు. సో ఆ విధంగా మన శక్తి మనకు తెలియట్లేదు, మీ శక్తి మీకు తెలియట్లేదు. మీలో చాలా శక్తి ఉంది కాబట్టే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మీరు ఏదో ఒక విధంగా అధిగమించి మీరు ముందరికి వస్తున్నారు. మీరు అనుకుంటున్నారు దట్ నేను వీడియోలో ఏదో చెప్తున్నాను, ఇది ఎంత మాత్రం ఇదవుతుంది, లేకపోతే నాలో నిజంగానే ఇంత శక్తి ఉందా, నేను ఇవన్నీ చేయగలుగుతానని మీరు కొంచెంసేపు కూర్చొని మీరు ఆలోచించుకోండి. మీ గతం గురించి కొంచెం ఆలోచించుకోండి. గతంలో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినాయి, ఆ రోజు మీరు ఎలా నిలబడి ఫైట్ చేసి ఈ రోజు వరకు వచ్చినారో ఆలోచించుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది మీరు ఎంత స్ట్రాంగ్ పీపుల్ అనేది. నేను చెప్పని అవసరం లేదు, నేను రోజు గుర్తు చేస్తున్నాను అంతే. మీరు ఇట్లా మంకీ మ్యాన్ లాగా, ఆంజనేయ స్వామి లాగా మీరు మర్చిపోతున్నారు. రోజు గుర్తు చేయి మీను అని చెప్పి దేవుడు నన్ను ఇక్కడ కూర్చొని పెట్టినాడు మీకు గుర్తు చేయడానికే. నా పని ఇదే, నా లైఫ్ పర్పస్ ఇదే. నా లైఫ్ పర్పస్ ఏంటంటే మీరు మర్చిపోయిన దాన్ని మీకు గుర్తు చేయడమే నా లైఫ్ పర్పస్. ఇప్పుడు మనకు గైడెన్స్కి ఏం కార్డ్స్ వస్తున్నాయి చూద్దాం. నాకు అసలు ఈ వీడియో ఎంతమంది చూస్తారో, ఎంతమందికి ఎలా రెజనేట్ అవుతుందో నాకు కమెంట్స్లో చెప్పండి ప్లీజ్. ఐ విల్ బీ వెయిటింగ్. అసలు నేను ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తానో తెలీదు, కానీ దీన్ని నేను రికార్డ్ చేసిన డేట్ అయితే మటుకు మీకు అనౌన్స్ చేస్తా. నేను April 22 ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. మన ఛానల్లోనే April 22 లోపల మీకు ఏదో జరగబోతోంది అని చెప్పినాను. April 22 లోపల కానీ April 22 వరకు మీ లైఫ్లో ఏవో చేంజెస్ వస్తున్నాయని చెప్పి నేను వీడియో చేసిన. నేను ఏం వీడియోస్ చేస్తానో కూడా నేను మళ్ళీ మర్చిపోతుంటాను. ఎందుకంటే దేవుడు నాకు ఆ నిమిషానికి ఒక టాపిక్ పైన నాకు ఫోకస్ పెడతాడు. సో నేను ఆ టాపిక్ని కంప్లీట్ చేసేస్తాను. ఆ వీడియోలో ఏం చెప్పినానో గుర్తుండదు, ఆ టాపిక్ ఏం చేసినానో కూడా గుర్తుండదు. కానీ April 22 పైన టాపిక్ చేసినాను, వీడియో చేసినాను అనేది మటుకు గుర్తుంది. కావాలంటే వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి. నేను కూడా ఈ వీడియో రికార్డ్ అయిపోయిన తర్వాత నేను ఆ వీడియోని ఒకసారి చూస్తాను. ఆ వీడియోలో నేను ఏం చెప్పినాను, ఆ వీడియోకి ఈ వీడియో ఎట్లా రిలేట్ అవుతుంది అనేది చూద్దాము. సో కాబట్టి నేను రికార్డ్ చేసిన డేట్ మటుకు April 22 నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా.
సో మీకు వస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. ఇనిషియేషన్, గ్రేస్, డ్రీమ్ వర్క్, నేచర్. టాప్ ఆఫ్ ద డెక్లో వచ్చి కంప్లీషన్ వచ్చింది. సో మీరే ఇనిషియేట్ చేయాలి. ఇప్పుడు నేను మీకు స్ఫూర్తినివ్వగలుగుతాను, దారి చూపించగలుగుతాను, లేకపోతే మీకు ఇలా ఉంది అని చెప్పి మీ వరకు చేరేలాగా చేయగలుగుతాను. కానీ మీరే నడవాలి, మీరే చేసుకోవాలి. మీ దగ్గరికి వచ్చి ఎవరు స్పూన్ ఫీడ్ చేయరు. మీకే ఆ శక్తి ఉంది, మీరే చేసుకోవాలి. సో మీరే చేసుకుంటున్నారు. అలా ఇనిషియేషన్ అయితే ఇక్కడ మీకైతే ఆ ఇనిషియేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఇక్కడ కుర్చీ చేసుకొని కూర్చుంటే ఈ పైన నుంచి వైట్ లైట్ వచ్చింది, క్రౌన్ చక్ర లోపలికి వెళ్తుంది. అట్లా దేవుడు మీ బుర్రలోకి ఒక ఐడియాని వదిలినాడు. మీ బుర్రలో ఒక ఆలోచన అయితే మొదలైంది. అవునా, ఇంతసేపు నేను గొంతు చించుకొని, ఎవరో ఒక వీడియో కింద నాకు కమెంట్ పెట్టినారు, మీరు గొంతు చించుకొని అరుస్తున్నంత మాత్రాన నాకేం అర్థం అవ్వట్లేదు అని. సో నేను ఇక్కడ గొంతు చించుకొని అరుచుకుంటున్నాను. ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు. మీ బుర్రలోకైతే ఒక థాట్ని పంపించినారా అంటే ఇనిషియేషన్ జరిగింది. ఇక్కడ మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చి మీ బుర్రలోకైతే ఒక పురుగును వదిలినారు. మీకైతే ఒక ఆలోచన మొదలైన ఉంటుంది. సో ఈ ఆలోచనని మీరు ఎలా పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ చూడండి, పువ్వులాగా విచ్చుకునింది. ఇక్కడ మీకు తెలుస్తుందా? అంటే ఒక మొగ్గలాగా మీ లేక్ పంపించింది, మీరే పువ్వులాగా దీన్ని తయారు చేస్తున్నారు. ఎలా తయారు చేస్తున్నారు అంటే మీకున్న రిసోర్సెస్తో, మీకున్న పవర్తో. అంటే మీరు పవర్ఫుల్, నమ్ముతున్నారా? ఇక్కడ చూడండి, ఈ వైట్ లైట్ ఇక్కడ మనకి ఈ పైన నుంచి వస్తున్న వైట్ లైట్ ఈ వెనకలు కూడా మనకి ఆరా లాగా తయారైంది చూడండి. అంటే మీరు చాలా పవర్ఫుల్. మీరు ఎప్పుడైతే గ్రేస్ఫుల్గా దీన్ని రిసీవ్ చేసుకుంటారో అప్పుడు మీ డ్రీమ్ వర్క్ ఏదైతే ఉందో, మీరు దేంట్లో అయితే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు దాన్ని చేయడానికి కానీ, దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి కానీ, ఎందుకంటే టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ ఏమొచ్చింది, కంప్లీషన్. ఇక్కడ చూడండి, మనకు ఒక ఆర్బ్ ఉంది. ఈ ఆర్బ్ ఏదైతే వస్తుందో అది సెంటర్ అయింది. సో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. మీ ఫోకస్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ చిన్నగా మీరు ఏదైతే చేస్తున్నారో అది ఒక పెద్ద ఎనర్జీ ఫీల్డ్ని తయారు చేసింది. సో మీరు డ్రీమ్ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయగలుగుతారు. నేచర్ మనకి ఏం చెప్తోంది? నేచర్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? భూమాతకి ఎంత ఓపిక. మనం చెట్లను ఆకుల్ని తెంపేస్తూ అంటాము, కొంతమంది చెట్లను నరికేస్తూ అంటారు ఇల్లులు కట్టుకోవడానికి కానీ, లేకపోతే మనకు అక్కడ దారి ఏర్పరచడానికి కానీ, ఏదో ఒక విధంగా. అయినా కానీ సహనం కోల్పోతుందా? ఏదో ఒక విధంగా మళ్ళీ ఇంకొక దగ్గర మళ్ళీ క్రియేట్ అవుతుంది కదా, ఆ పచ్చిక అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ విధంగా మీకు కూడా ఏం చెప్తున్నారంటే, ఒక దారి మూసుకుపోయిందంటే ఇంకొక దారి తెరుచుకుంటుంది. ఓపికగా ఉండండి, సహనంగా ఉండండి. మీకు రావాల్సిందైతే మీకు వస్తుంది. మీరు మీ డ్రీమ్ వర్క్స్ మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం మీకేంటంటే ఆ కంప్లీషన్స్తో పాటు మీ స్ట్రెంగ్త్, మీ పొటెన్షియల్ని కూడా మీరు పెంచుకోగలుగుతారు. అండ్ మీకు వీలైతే కొంచెం నేచర్లో వాకింగ్కి వెళ్ళడం కానీ, మీ ఇంట్లో మంచిగా చెట్లను పెంచుకోవడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా చేయండి. తద్వారా మీకు కూడా ఆ ప్రశాంతత అనేది లభిస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు స్టార్ సీడ్స్ కార్డ్స్ నుంచి మీకు వస్తున్న ఫైనల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ద డార్క్. టేక్ ఏ మూమెంట్ టు సిట్ అండర్ ది sparkled sky, listening to crickets and breathing in cool night air. భలే చెప్తున్నారు. ఈ చీకటి ఏదైతే ఉందో, మనం రాత్రి అంటే చీకటితో పోలుస్తాం కదా, ఈ చీకట్లో అంట ఈ చిన్న వెలుగు ఉంది కదా, మనకి చుక్కలు మెరుస్తూ ఉంటాయి కదా ఆకాశంలో, అలాంటి అంటే అక్కడ వెళ్ళి కూర్చోండి, ఆ చుక్కల కిందకి వెళ్ళి కూర్చొని ఆ క్రికెట్స్ అంటే ఏంటంటే మనకి రాత్రిలో గిజ్ అని సౌండ్ వస్తుంది కదా, ఒక పురుగు సౌండ్ చేస్తూ ఉంటుంది కదా, అలాంటి సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ మధ్యలో మీరు ఈ చల్ల గాలి వస్తుంది కదా, మనకి రాత్రి అయితే కొంచెం చల్ల గాలి వస్తుంది కదా, ఈ గాలి మధ్యలో మీకు
మీకు ఏం థాట్స్ వస్తున్నాయో మీరు వాటిని అంటే గమనించుకోండి. చిన్న చిన్న దీస్ ఆర్ స్మాల్ మొమెంట్స్. ఇవి చిన్న చిన్నగానే కనిపించవచ్చు, కానీ ఇవి చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. ఆ సైలెన్స్లో మీకు ఏం థాట్స్ వస్తున్నాయో ఆ థాట్స్ని మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకొని మీ లైఫ్ని, మీ లైఫ్ స్టైల్ని ఎట్లా మార్చుకోవాలో మీకు ఈ విధంగా సూచనలు వస్తాయి అని చెప్తున్నారనమాట. సో మీకు వచ్చిన నెక్స్ట్ డెస్టినీ మీ తలరాతలో ఇది ఉందంట. సో ఇది నేను చెప్పట్లేదు, లేదు మీరు ఆకాశంలో చూస్తున్న చుక్కలు చెప్పట్లేదు, మీరు దీన్ని స్వయంగా రాసుకొని వచ్చారు. సో మీరు రాసుకొని వచ్చినారు కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని మార్చుకోగలుగుతారు, దాన్ని మళ్ళీ తిరిగి రాసుకోగలుగుతారు, దాన్ని ఏమన్నా చేయగలుగుతారు. ఏదైనా మీ చేతిలోనే ఉంది. మంచిగా ముందరకు తీసుకొని వెళ్ళాలన్నా మీరే చేయగలుగుతారు, లేదు దీన్ని ఇక్కడికి భూస్థాపితం చేయాలన్నా మీరే చేయగలుగుతారు. దానికి మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా 2 విధాలుగా ఇంతకుముందు చెప్పినట్లే మంచిగా ముందరకు వెళ్ళడానికి యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, యూ హ్యావ్ టు బీ రెడీ. లేదు దీన్ని ఇక్కడికి భూస్థాపితం చేస్తాను అనే దానికైనా కానీ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, యూ హ్యావ్ టు బీ రెడీ. సో అన్నిటికీ ఇది ప్రారంభం, అన్నిటికీ ఇదే ప్రారంభం. సో ఈ వీడియో చూసి మీకు ఆ విధంగా నచ్చి ఉంటే మటుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.